గద్దర్ అవార్డుల కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించింది ప్రభుత్వం. జాతీయ స్థాయి నటులు ఎందరో హాజరయ్యారు. మరి ఇంత ప్రతిష్టాత్మక అవార్డుల కార్యక్రమానికి సంబంధిత మంత్రి ఎందుకు హాజరు కాలేదు? అధికారుల వ్యవహార శైలే మంత్రి ఆగ్రహానికి కారణమా? సీఎం సూచనలను అధికారులు బేఖాతరు చేశారా? గద్దర్ అవార్డుల కార్యక్రమంను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. గత సంవత్సరం లాగానే ఈసారి కూడా ఉగాది రోజున గద్దర్ అవార్డుల ప్రదానం జరిగింది. అయితే ఇంత పెద్ద కార్యక్రమానికి సంబంధిత మంత్రి హాజరు కాకపోవడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. గద్దర్ అవార్డులు సినిమాటోగ్రఫీ శాఖ పరిధిలోని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇస్తున్నారు. ఈ శాఖకు మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. ఎందుకో గాని మొదటి నుంచి సినిమాటోగ్రఫీ శాఖ వ్యవహారంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటిముట్టనట్లే ఉంటున్నారు. దీనికి ప్రధాన కారణం అధికారుల వ్యవహార శైలే అని తెలుస్తోంది. కొన్ని సినిమాల టికెట్ రేట్లు పెంపు అనేది మంత్రికి తెలియకుండానే జరిగిందని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. మంత్రి సైతం టికెట్ రేట్ల పెంపు తనకు సంబంధం లేదని పలుమార్లు మాట్లాడడం, దాని చుట్టూ పలు రాజకీయ విశ్లేషణలు వెలువడడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. గద్దర్ అవార్డుల కార్యక్రమం నిర్వహణ పూర్తి బాధ్యతను సీఎం రేవంత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికే అప్పగించారట. మంత్రి సైతం మొదట్లో అవార్డుల కార్యక్రమం నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు. కానీ కార్యక్రమం దగ్గర పడిన తరువాత మంత్రికి తెలియకుండానే అధికారులు సొంత నిర్ణయాలు తీసుకున్నారట. దీంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి కూడా సినిమాటోగ్రఫీ శాఖ వ్యవహారంలో మంత్రితో చర్చించాలని పలుమార్లు అధికారులకు ఆదేశాలు జారీ చేశారని సమాచారం. అయినా అధికారులు మాత్రం మంత్రి కోమటిరెడ్డిని లైట్ తీసుకోవడంతో కోపం వచ్చిన ఆయన గద్దర్ అవార్డుల కార్యక్రమానికే డుమ్మా కొట్టారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తంగా సినిమాటోగ్రఫీ మంత్రి సినిమా అవార్డులకు రాకపోవడం ఇప్పుడు ప్రభుత్వంలో, పార్టీలో పలు విశ్లేషణలకు దారితీసిందనే చెప్పాలి. దీనిపై మంత్రి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.